తెలంగాణ అంటే 1956 కంటే ముందు ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్కి రావాలి. హైదరాబాద్ స్టేట్కి వస్తే 1920లోనే నిజాం కాలంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అంటే బొగ్గుతోటి ఉత్పత్తి కేంద్రం థర్మల్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈయన ప్రారంభించిండు. మొత్తం ఎంటైర్ భారతదేశంలోనే మొట్టమొదటి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడ ఉందాయా అంటే నిజాం ప్రారంభించిండు. నిజాం ఎట్లా చేసిండో ఇప్పుడు మీకు పవర్ హౌస్ అని కనిపిస్తుంది. ఎక్కడ సెక్రటేరియట్ వెనకాల అది ఉందో కులగొట్టిరో తెలియదు. సెక్రటేరియట్ ఇది కట్టే టైంలో ఏమైనా గులగొట్టిరో తెలియదు. పవర్ హౌస్ అని ఒకటి ఉండే ఏడ మింట్ కాంపౌండ్ కాడ ఉంటుంది. ఫస్ట్ విద్యుత్ కేంద్రం అది థర్మల్ విద్యుత్ కేంద్రం పవర్ హౌస్. మింటి కాంపౌండ్ ఆడ చిక్కలు తయారైతాయి కదా బిల్లలు. మింట్ అంటే అదే ఇగో ఇది ఉందా, ఇగో పవర్ హౌస్ హైదరాబాద్. ఇది హుస్సేన్ సాగర్ ఒడ్డుకు నిజాం స్థాపించిండు. అప్పుడు 1947లో స్టాంపు విడుదల చేసిరు. మనం దాన్ని చూడొచ్చు. అది ఇప్పుడు ఉందో ఆయనతో ఎవడన్నా మింగిండో వచ్చిపోయిందో తెలియదు. కానీ నిజాం కాలంలో ఈ పోస్టల్ స్టాంప్ మీద మనం ఇది చూడొచ్చు. ఇది ఫస్ట్ పవర్ హౌస్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం హుస్సేన్ సాగర్ కాడ ఉండే విద్యుత్ హౌస్ అంటారు దాన్ని. అక్కడ స్టార్ట్ చేసిండు థర్మల్ విద్యుత్ కేంద్రం. హుస్సేన్ సాగర్లోని నీళ్లు వాడి బొగ్గును మండించి స్టీమ్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసిండు. ఈ విద్యుత్తును ఉత్పత్తి చేసిన తర్వాత సో అప్పుడు అంతకంటే ముందు కూడా జనరేటర్లతోని విద్యుత్ సరఫరా ఉండే కొన్ని వీధుల దీపాలు కూడా వెలిగించిండు నిజాం. సో ఇక్కడ ప్రధానమైనటువంటి ఇది పడ్డ తర్వాత సరే తెలంగాణ రాష్ట్రం అది హైదరాబాద్ స్టేట్ పోయింది. భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఈ ఆంధ్రోళన తీసుకొచ్చి మన దాంట్లో కలిపిరు.